చూడండి మురారి గారు, గర్భవతిగా ఉన్నప్పుడు స్త్రీ మనసు ఎంత నిర్మలంగా సంతోషంగా ఉంటే శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుంది. శిశువు కూడా బాగా పెరుగుతుంది. మనో దౌర్బల్యం ఎక్కువైతే హిస్టీరియా రావటం మాటటుంచి పిచ్చి కూడా ఎత్తవచ్చు. అందుకే మీ ఆవిడ మనసు అట్టే కష్టపడకుండా చూడండి. నీళ్ళాడటం ఆడవాళ్ళకి సహజమైన పరిస్థితి. జాగ్రత్తలో ఉంటే ఏ అపాయం లేదు అని డాక్టరు చెప్పిన దగ్గర నుంచి మురారి కంటికి రెప్పలా చూస్తున్నాడు. 9వ నెల రాగానే సుగుణ తల్లి పురుడుపోయటానికి వచ్చి కూతురు తాలూకు ఈ సౌభాగ్యానికి మురిసి ముప్పందం కాసాగింది. కూతురికి ఇష్టమైనవి కానివి చేసి పెడుతూ, అల్లుడికి చాటుగా పెడుతూ ఇల్లంతా హడావిడి చేయటం ప్రారంభించిన తల్లిని చూసి తనలో తనే నవ్వుకుంది సుగుణ. నిజానికి స్త్రీ జీవితానికి ఇంతకంటే కావాల్సిందేముంది కనుక. అయినా తనలో ఏదో అర్థం లేని ఆవేదన అనుక్షణం దహిస్తూనే ఉండేందువలన ఈ ప్రశ్నకి ఎంత గింజుకున్నా ఆమెకు సమాధానం దొరకలేదు. ఇది కేవలం గోపాలరావు ఆత్మహత్య వల్ల కలిగిందే అయి ఉండదు. ఎందుకంటే అతనికి తనకి ఉన్న పరిచయం కూడా పెద్దది కాదు. అయినా అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మనస్తత్వం వికృతమైంది. గోపాలరావుని మనసులోనే తిట్టుకుని కిటికీలోంచి కనబడుతున్న గుంపుని తదేకంగా చూడసాగింది. మైదానంలో గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు వాళ్ళు. ఆ గుంపుల్లో ఎక్కువ మంది ఆడవాళ్లే. మూసీ నదిలో దొరికే ఒక విధమైన గోధుమ రంగు రాతితో తయారు చేసి అరగదీసిన నున్నటి విగ్రహాలా ఉన్నారు వాళ్ళు. అద్దాలు కుట్టిన మోటు దుస్తుల్లో అందాలు చెడని ఆ ఆడవాళ్ళు అంత ఆనందంగా ఎలాగో ఉన్నారో సుగుణకి బొత్తిగా అర్థం కాలేదు. అందులో ఒక లంబాడి యువతి మేకపిల్లకి పిల్లని గ్రోవి వ్రాయించి వినిపిస్తుంది. విచిత్రమైన ఆ ధ్వనులు చిచ్చుబుడ్డి వెలిగించినట్లు మైదానమంతా వ్యాపిస్తున్నాయి. ఇంతలో ఒక లంబాడి యువకుడు ఆ యువతి వెంట పడ్డాడు. ఇద్దరూ కలిసి మలుపు తిరగటం చూసి నిట్టూర్చింది సుగుణ. ఆ హేమంత ప్రభాతంలో తెల్లవారుజాము నుంచే మంచు ప్రారంభమైంది. హైదరాబాదు యంత్రాంగారాల పొగగొట్టాలు తెల్లటి మంచు మధ్య నల్లటి వలయాలు విడుదల చేస్తున్నాయి. విశాలంగా ఆరవేసిన పాలరంగు పట్టుచీర మీద నల్లసిర ఒలికినట్లు ఉంది. ఆ తుషార బిందువులు కుసుమ గింజాల్కలాగా బొగ్గు నెసరులతో పాటు గాలిలో ప్రయాణిస్తూ గాలిని బరువుగా చేస్తున్నాయి. ఆ సన్నటి పొడుగాటి లంబాడి యువతి ఎప్పుడొచ్చిందో గాని పూర్వపు స్థలంలో కూర్చుని తిరిగి పిల్లని గ్రోవి వాయించసాగింది. ఈ నగరమంతా విస్తరించి భారీ ఎత్తున ఈ మహత్తర కార్యకలాపమంతా తన శరీరంలో జరుగుతున్నట్లు మానవ శరీర సముదాయమంతా చిన్న శిశువుగా మారి తనలోనే దాక్కున్నట్లు తోచసాగింది సుగుణకి. ఐశ్వర్యం, దీక్ష, గాంభీర్యం, ఏకాగ్రత అన్నీ ఒక భయానక రూపంగా మారి ఏదో ఉత్పత్తి కార్యక్రమానికి పూనుకుంటున్నాయి. లంబాడి యువతి పిల్లని గ్రోవిని పై స్థాయిలో విపరీతంగా మోగుతున్నది. అమ్మా! సుగుణ వేసిన ఆ కేక అప్పుడే వస్తున్న తల్లికి వినిపించి గాబరా పడుతూ పరుగెత్తుకు వచ్చింది. ఏమిటి అమ్మా, ఏమిటే తల్లి? తల్లి ఆదుర్దాకి తనలో తనే నవ్వుకుంది. ఏం లేదమ్మా, ఏదో నడుం కలుక్కుమన్నట్లుంటేను అంది సుగుణ. అంటూ ఉండగానే తిరిగి నొప్పి వచ్చింది. తొలి చూలాలైనా గాని ఇది తన సంతానం చేస్తున్న ప్రయాణ సన్నాహమని తెలుసుకోగలిగిన జ్ఞానం లేకపోలేదు సుగుణకి. అందుకే మురారిని నిద్రలేపమని తల్లితో చెప్పింది సుగుణ. ఇది ఆమెకు కొత్త అనుభవం. తను మరో ప్రాణిని సృష్టించగలుగుతున్నది. తన రక్తంతో పెరిగి తన హక్కయ్యే చిన్న పాపని తను సృష్టించుకుంటున్న ఈ సమయంలో ఈ బాధ ఏమిటి? డాక్టర్, బాధ లేకుండా పాపాయి వచ్చేటట్లు చూడండి అంది సుగుణ నర్సింగ్ హోంలోకి వెళ్ళగానే. డాక్టర్ నవ్వింది. ఎందుకు నవ్వుతారు? అది సాధ్యం కాదు కనుక. ఎందుకని? గర్భకోశంలోంచి శిశువు బయటపడాలంటే కండరాలు బలంగా పనిచేయాలి. అప్పుడు ఆ కండరాల్లో స్పాజం కలుగుతుంది. అది నాడుల వలన మనస్సుకు తోచి వేదన అనిపించటం సహజం. కండరాలు సరిగా పనిచేయకపోతే బిడ్డ ప్రయాణం సవ్యంగా సాగదు. దృఢమైన కండర బలం, నాడీ బలం, మనోబలం ఉన్న ఆడవాళ్ళకి ఈ నొప్పులు అంత బాధనిపించవు అన్నది. డాక్టర్ ఇంజెక్షన్ సిరంజ్ చేతిలోకి తీసుకుంటూ. ఎందుకనో గాని ఈ డాక్టర్ పరమాత్మీయురాలుగా తోచింది సుగుణకి. డాక్టర్, మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి అంది డాక్టర్ చెయ్యి చేతిలోకి తీసుకుని. నొప్పి అణుచుకోవటానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ. వెళ్ళను, సానుభూతిగా ఆమె తల నిమురుతూ సమాధానం చెప్పింది డాక్టర్. నిమిషానికి ఒకసారి వస్తున్న నొప్పులు మధ్య నుంచి పారిపోయి సుదూర దిగాంతంలోకి పోవాలనిపించింది ఆమెకి. సృష్టి క్రమాగతమైన ఈ భయంకర అనుభవం ప్రాణికోటికి సర్వసహజమైనది అయినా
స్త్రీ ఒక్కతే దీన్ని భరించాల్సిన అవసరం ఏమిటో సృష్టికర్త అంటూ ఒకడుంటే నిలదీసి అడగాలనిపించింది ఆమెకి. కానీ ఎప్పుడో ఎక్కడో దీనికి ఏదో జవాబు విన్నట్లు, ఆ ప్రకారమే జరుగుతున్నట్లు ఒక విచిత్రానుభూతి. ఈ ప్రపంచంతో స్త్రీ సర్వమాలిన్యాలు తుడిచిపెట్టుకుపోతాయి. ప్రేమమూర్తి స్త్రీ, కఠోర కాళికా స్త్రీ, విషనాగిని స్త్రీ, అమృత సరసి స్త్రీ, అఖండ ప్రేమలాలస స్త్రీ, ప్రేమరాహిత్యంలో స్త్రీ. ఈ స్త్రీని ఏ పాపము అంటదు. డాక్టర్, చచ్చిపోతున్నాను డాక్టర్. భయం లేదమ్మా. డాక్టర్, డాక్టర్. ఈశ్వరా. ఒక భయంకరమైన కేక వెనకాల మృదువైన శిశువు రోదనం, వేడినెత్తుటి వెర్రివాసన. అనంతకాలంలో కొన్ని కోట్ల సార్లు జరిగిన పాత కథ. ఈ కథకి శీర్షిక లేదు, ముగింపు లేదు. సుగుణ గారు చూడండి, చక్కటి పాపాయి. అలసిపోయిన సుగుణ డాక్టర్ మాటలకి అటకేసి చూసింది. డాక్టర్ చేతిలో కదులుతున్న చిన్ని మాంసపు ముద్ద తన సృష్టి. మురారి రక్తం ఈ పిల్లలో ఉంది. గోపాలరావు రక్తం కానీ, గౌతమరావు రక్తం కానీ లేదు. ఈ పిల్ల తన భర్తకి తనకి కలిగిన శాస్త్రీయ సంతానం, ఆడపిల్ల. తెల్లని పిండిలాంటి పదార్థం ఒంటి నిండా పూసుకుని జీవనయానంతో అలసిపోయిన చిన్నారి స్త్రీ శిశువు. తనని తల్లిని చేసిన ఒక ప్రేమని, మరో ఔన్నత్యాన్ని అందించిన తన కూతురు. సుగుణ నిద్రపోయింది. 3 నెలల అనంతరం సుగుణను చూస్తే ఇవేమీ జ్ఞాపకం రావు. పూర్తిగా తల్లి అయిపోయి 24 గంటలు శిశువు పోషణలోనే మునిగిపోయింది. ఈ మార్పుకి అందరికంటే అధికంగా ఆనందించినవాడు గౌతమరావు. అతను తీస్తున్న సినిమా 300 అయిపోవటం చేత ఇప్పుడు చాలా సమయం సుగుణతోనే గడుపుతున్నాడు. చిత్రం ఏమిటంటే వీళ్ళిద్దరి స్నేహాన్ని గురించి ఎలాంటి వదంతులు రేగకపోవటం. ఇప్పుడు ప్రేమించడానికి ఒక వస్తువు దొరికింది కదూ. ఒక సాయంత్రం పాపాయికి పౌడర్ వేస్తున్న సుగుణతో అన్నాడు గౌతమరావు, ప్రేమించడం అంటే నాకు భయం. నిజం చెప్పాలంటే పాపాయిని పోషిస్తున్నాను కానీ ప్రేమించటం లేదు. నువ్వు ఇదివరకు అంతే చేస్తే బాగుండేది. ఇదివరకు ప్రేమించలేదనుకుంటాను. సరే కానీ నీ మానసిక దౌర్బల్యానికి కారణమైన కథ వినిపిస్తానన్నావు. గౌతమరావు అడిగిన దానికి కొన్ని క్షణాలు సుగుణ మాట్లాడలేదు. చివరికి అన్నది, చెబుతాను, కానీ తీరా చెప్పేస్తే నాకేమీ మిగలదేమో అని భయంగా ఉంది. బాధకి రహస్య గోపనానికి సంబంధం లేదు సుగుణ. నాతో చెప్పినంత మాత్రం చేత నీ బాధ పోదు. భద్రంగా దాన్ని నువ్వు దాచుకుని పోషించుకుంటూ రావచ్చును. బాగుంది. నేను బాధని ప్రేమిస్తున్నానా? సందేహం లేదు. కానీ ఈ మనస్తత్వం నీలో ఎలా కలిగిందో అది తెలుసుకోవాలని ఉంది. మద్రాసులో ఒక అతను నన్ను ప్రేమించానన్నాడు. నువ్వు ప్రేమించలేదా? తెలియదు. కొన్నాళ్ళయి అతను అడగవలసిన తీరుగా అడిగితే తప్పకుండా పెళ్లి చేసుకునేదాన్ని. అయినా అతను చాలా తెలివి తక్కువవాడు. ఇంతకీ ఏం జరిగింది? అతను ఆత్మహత్య చేసుకున్నాడు. గౌతమరావు స్తబ్దుడై అలాగే ఉండిపోయినాడు. తిరిగి సుగుణే అంది, దానికి కారణం నేనేనని నాకు ఉత్తరం రాశాడు. అది నిజమే అయితే నేను నేరం చేసి సమాజంలో బ్రతుకుతున్నాను. నిజానికి నాకు అర్హత లేదు. అయితే ప్రేమించి చచ్చిన వాళ్ళందరికీ అవతల వాళ్లే బాధ్యులంటావా? నాన్సెన్స్. అందరూ ఏమో కానీ నేను మాత్రం బాధ్యురాల్నే. అతన్ని పొమ్మనకుండా కనీసం ఒక్క మంచి మాటైనా అనగలిగితే అతను బ్రతికేవాడేమో. అదీ కాక ఆ తర్వాత అతన్ని నేను గాఢంగా ప్రేమిస్తున్నానని తెలుసుకున్నాను. మేం కలుసుకున్నది, మాట్లాడింది కూడా పట్టుమని 10 తడవలవలేదు. అతనిలో ఆత్మహత్య చేసుకోవాలనే ప్రేరణ కలిగిన దానికి నిన్ను కారణంగా ఎన్నుకున్నాడు. ప్రేమించాననటం కూడా అందుకేనా? అందుకే. కొందరిలో నేరం చెయ్యాలనే కోరిక ఉండి దానికి అవకాశం లేకపోతే తమ్ము తామే చంపుకుంటారు. నా గోలంతా ఏమిటంటే అతను ఎందుకిలా తయారయ్యాడా అని. మీరు రచయితలు కూడానేమో. చెప్పండి చూద్దాం. స్క్రీన్ ప్లే రాస్తున్న ప్రతివాడు రచయిత కాడు. ఇది ఏ నవల రచయితనో డాక్టర్నో అడగాలి. అయినా మానవ స్వభావంలోని అనంత వైవిధ్యాన్ని నేనెక్కడ చెప్పగలను? చాలా తడవలు మనుషుల్ని గురించిన మన అంచనాలు తారుమారవుతూ రావటమే ఎరుగుదను. అతన్ని తలుచుకుంటేనే నాలో ఏదో బలహీనత ప్రారంభమవుతుంది. అతని జీవితం ఈ విధంగా ముగిసినందుకు బాధ కలుగుతుంది. జీవితం అర్థం కానే కాదు. అతని ప్రయాణం దీర్ఘమైందే కావచ్చును. కానీ చివరికి తను వెతికింది పొందగలిగాడా అన్నది తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటావు? నీకిది అర్థం కాదు. అతనితో మాట్లాడటం ద్వారా. సుగుణ, ఏమిటి నువ్వంటున్నది? నాది ఊహ మాత్రమే గౌతమరావు. నా ఉద్దేశం ఏమిటంటే అతన్ని ఆత్మహత్యకి ప్రేరేపించిన సంఘటన ఉందే, అది అద్భుతమైనదని నా నమ్మకం. అదేమైనా సరే,
అతనిలో ఈ జీవితం, ప్రపంచం అతీతము, అనిత్యము అయినవి, వీటన్నిటికీ మించినది ఏదో ఉండాలని, అది వెతకాలని ఆసక్తి రేకెత్తించింది. ఇదంతా భయంకరమైన ఆలోచన సుగుణ. ఈ లోకాన్ని ఉన్నది ఉన్నట్లు తీసుకుని అందినది అనుభవిస్తూ పోతే ఈ పిచ్చి ఆలోచనలు రావు. బహుశా నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. నీ ఊహలకు అతని ఊహలకు పొత్తు కలవదు. అతన్ని నీవు పెళ్లి చేసుకోకపోవటమే మంచిది. ఎందుకని? చెప్పానుగా, ఎవరెస్ట్కి సముద్ర తీరానికి పొత్తు కుదరదు. ఇంతకీ అతను నీ వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని ఎలా చెప్పగలవు? అలా అని అతను ఉత్తరం రాశాడు నాకు. ఆ ఉత్తరం ఏది? పోయింది. పోయిందా? బహుశా ఆ భయం కూడా నిన్ను వేధిస్తున్నది కదూ. డోంట్ వరీ సుగుణ, కాలం చక్కబరుస్తుంది. ఈ పాపాయితో నీ ప్రేమరాహిత్యం కదిలిపోతుంది అన్నాడు గౌతమరావు సిగరెట్ పీలుస్తూ. కొంతమటుకు అది నిజమే. కానీ జరిగిన ఒక సంఘటన సుగుణని పూర్తిగా మార్చివేసింది. కొన్ని ఉదయాలు అన్ని ఉదయాలు వంటివి కావు. అన్ని ఉదయాలకి ఉన్న ఆనందంతో పాటు ఎన్నో ఉదయాలకు లేని ప్రత్యేకత ఉంటుంది. అది సుగుణ పాలిటికి కొత్త రకం ఉదయం. ఆ ఉదయంలో కాఫీ తాగి పాపని స్నానం చేయించే ప్రయత్నంలో ఉన్న సుగుణకి రేడియోలో నుంచి పాట వినిపించసాగింది. ఈ పాట ఎక్కడో విన్నది కనుకను పాడుతున్న పాట తనే వింటున్నట్లో తోచి స్వరాల సముదాయం నరాలని మెలిపెట్టసాగింది. ఆ ధ్వనితో శృతి కలుపుతూ ముఖం పొంగి గుండెల్ని చీల్చుకు బయటికి రాసాగింది. ఎందుకు దీన్ని గురించి ఇంతగా ఆలోచించటం? జీవితం హాయిగా సాగిపోతున్నది అనుకుని తనని తను ఓదార్చుకుని పనిలో మునిగిపోవాలని ప్రయత్నించింది ఆమె. లాభం లేదు. తను గోపాలరావు కలిసిన మొదటి రోజు ఇదే పాట పాడింది రేడియో. అప్పటి నుంచి ఆ పాటలంటే తనకి భయం, అసహ్యం కూడానేమో. రేడియో కట్టేసి ఆ కిటికీలోంచి బయటకు చూస్తూ నిలబడిపోయింది. వర్షాలతో తడిసిన మైదానం మీద తొలి మంచు రవసల్లా కప్పింది. సన్నని కాలిబాటలు క్రాస్ ఆకారంలో తెల్లగా బూడిద రంగుగా కనిపిస్తున్నాయి. వసంతంలోని తొలికారు తిరిగి చూడని చోట నిలబడి చూస్తున్నది సుగుణ. సుగుణ, నీకోసం ఎవరో వచ్చారు. కింద నుంచే కేకేసి వీధిలోకి వెళ్ళిపోయాడు మురారి. ఆ బూడిద రంగు ఉదయంలో అనుకోకుండా ప్రత్యక్షమైన తాయారుని సుగుణ ఎప్పుడూ చూడకపోవటం వలన ఆశ్చర్యం, భయం రెండూ లేకుండా ఎవరో తెలుసుకోవచ్చునా అని మర్యాదగా ప్రశ్నించసాగింది. నా పేరు తాయారు. నేను గోపాలరావు గారు ఒక మేడలోనే ఉండేవాళ్ళం మద్రాసులో. క్షమించండి, మీకు ఆరోగ్యం బాగాలేనట్లుంది. కుర్చీలోంచి ముందుకు తూలిపోబోయే సుగుణని పట్టుకుంటూ అన్నది తాయారు. పర్వాలేదు, చెప్పండి. నీరసంగాని వెనక్కి జారగబడి కూర్చుంది సుగుణ. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. కానీ ఆయన చనిపోయిన నాటి ఉదయం పోలీసులు ఇంకా రాకమునుపు ఆయన గదిలోకి వెళ్ళాను. ఆయన డైరీ టేబుల్ మీద తెరిచి ఉంది. అందులో మీ పేరు ఉంది. మిమ్మల్ని గురించి అది వరకే విని ఉండటం వలన ఆ డైరీల నుంచి ఆ 3 కాగితాలు చించాను. అప్పట్నుంచి మీకు ఇద్దామని ప్రయత్నిస్తున్నాను. కానీ వీలుపడింది కాదు. నాకు హైదరాబాద్ ఈ మధ్య బదిలీ అవటం వలన మీ చిరునామా జాగ్రత్త పడి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటం వలన ఇప్పటికీ కలుసుకోగలిగాను. హ్యాండ్ బ్యాగ్లోంచి కాగితాలు తీస్తూ అన్నది తాయారు. మీరు ఆ కాగితాలు చదివారా? సుగుణ అడిగిన ఆ ప్రశ్నకి తాయారు ఆశ్చర్యంగా ఆమె వంక చూస్తున్నది. చదివాను. చదవబట్టే కదా తెలిసింది. అయితే సుగుణ గారు, క్షమించండి. మీరేదో నన్ను అనుమానిస్తున్నట్లున్నారు. నాకు ఆయన స్నేహితులే. అది కాదు. మీరు నేను బ్లాక్మెయిల్ని కాను, నీచురాల్ని అంతకంటే కాను. మీ ఆంతరంగిక విషయాలేమీ నాకు చెప్పనవసరం లేదు, కఠినంగా సమాధానం చెప్పింది తాయారు. నేను నేను ఆయన్ని ప్రేమించలేదు. 2 చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది సుగుణ. క్షమించండి, తాయారు జాలిగా అన్నది. అయినా నాకు అల్లరి తప్పలేదు, మనశ్శాంతి లేదు, జీవితంలో సుఖం అనేది లేదు. ఏడవకండి, అసలే బలహీనంగా ఉన్నారు అన్నది తాయారు సుగుణ వంక కుతూహలంగా చూస్తూ. సుగుణ ఛాయ తెల్లనిది. వయసు వస్తున్న కొద్దీ నలుపు రంగుకి పెరుగుతున్నప్పటికీ ఇంకా తెల్లగానే కనిపిస్తూ ఉంటుంది. ఈ రూపం చూసే వాళ్ళని ఆకట్టుకుని అసూయనో
ప్రెజుడిస్ను కలిగించే విచిత్ర రూపం ఎంతవరకు మోహాన్ని కలిగిస్తుంది అన్నది అవతల వ్యక్తిని బట్టి ఉంటుంది. గోపాలరావు వంటి వికృత మనస్తత్వం కలవారికి మాత్రం మీడియంని ఆత్మ ఆవేశించినట్లు ఆవేశిస్తుంది. ఈమె ఇండియాలో, అందున ఆంధ్రదేశంలో జన్మించిన స్త్రీయేనా అని అనిపిస్తుంది. కొంచెం భయం కూడా కలగకపోదు. మానవ చరిత్ర మీద, పరిణామం మీద ఆసక్తి కలవారికి ఈ యువతి రక్త కణాల్లో, జీవకణాల్లో, శీతల దేశీయమైన ఏ విదేశీయ రక్త కణాల్లో ఉన్నట్లు మనోదృష్టికి తోస్తుంది. ఇక నాకు సెలవివ్వండి, లేచి నిలబడి అన్నది తాయారు. సుగుణ ఏడవటం ఆపనూ లేదు, సమాధానం చెప్పనూ లేదు. తాయారు మెదలకుండా వెళ్ళిపోయింది. ఆమె వదిలిన కాగితాలు పసిపిల్ల గుక్కతో కలిసి రెప్పరెప్పలాడసాగినాయి. ఏమే, పిల్లది ఆ వరసన గుక్క పెడితే వినపడటం లేదు? సుగుణ తల్లి కేకేసింది. ఏడవని, నాకేం? సుగుణ తాలూకు ఈ సమాధానానికి ముసలావిడ చాలాసేపు తేరుకోలేదు. పిల్ల ఏడుస్తూనే ఉంది. మైదానానికి పడమటి వైపున దూరంగా ఉన్న కాలనీలో ఎండ మెరుస్తున్నది. ఉదయాకాశంలో కార్గనాలపైన పొగవలయాలు చుడుతున్నవి. ఎదురుగా ఉత్తరం వైపున లంబాడీ గుడిసెలోని కేకలు వినిపిస్తున్నాయి. పిల్ల కక్కటిల్లిపోతున్నది. ఏమొచ్చిందే నీకు? మళ్ళీ తల్లి కేక. ఏమొచ్చిందా? చావొచ్చింది. చావొచ్చినా బాగుండిపోను, ఈ వెధవ బ్రతుకు బ్రతికితే కన్నా. పెద్ద పెట్టున అరుస్తూ ఆ కాగితాన్ని పిల్లని తీసుకుని గదిలోకి పోయింది సుగుణ. ఆ కాగితాన్ని చదవకుండా తగలపెడదామని ఎంత ప్రయత్నించినా ఆమెకు చదవాలనే కోరిక బలవత్తరంగా ఉండటం వలన పిల్లకి పాలిచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టి తలుపులు అతి జాగ్రత్తగా బిగించి ఒక్కో అక్షరాన్ని ఒక్కో పిశాచపు కలగా భావిస్తూ చదవసాగింది సుగుణ. 1-12 ఆదివారం. చచ్చా, భూమి మీద మనిషి బ్రతకలేకపోతున్నాడు. నగరాలు, విద్యుత్ దీపాలు ఉన్నా గాని వాటి మధ్యనే గాఢమైన అరణ్యపు అంధకారం వ్యాపించి ఆటవిక ప్రవత్తులే ఉన్నాయి. క్రూరత్వం మీద మోహం చావటం లేదు. మాటు పెట్టి వేటాడటం ఇంకా సాగుతూనే ఉంది. ఉచ్చులు పన్నటం, పడటం యథావిధిగా అలాగే ఉన్నాయి. మద్రాస్ స్లేవ్ మార్కెట్. ఇక్కడ రాజుల కిరీటాలు, సేటుల తలభాగాలు, చెట్టియార్ల జరి అంచు దోవతలు, సినిమాతారుల చీర కొంగులు అన్నీ చూస్తున్నాను. నిన్న సాయంత్రం తేనంపేట సందుల్లో ఓ 10 మంది ఆడపిల్లల్ని లారీలో వేసుకొస్తున్నారు. అదో రెఫ్యూజీ క్యాంప్. సౌశీల్య లోకం నుంచి రెఫ్యూజీలు రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర లారీ ఆగినప్పుడు చూశాడు. అందులో ఓ పిల్ల సుగుణలాగానే ఉంది. రవీంద్రుని నిర్జన స్వప్నభంగం. ప్రజాప్రభుత్వంలోని భారతదేశం ఈ భారత ఇతిహాసంలో పవిత్ర ప్రకరణాల మీద సిరావులకి చదవటానికి వీలు లేకుండా పోయినాయి. సుగుణతోటి పరిచయం విసుగుతో ప్రారంభమైంది. అయినా అది నాకు ఉత్తేజాన్ని కలిగిస్తూనే ఉంది, మంచి విస్కీలాగా. నా సంగతి నాకే అర్థం కావటం లేదు. ఉత్తమమైన బ్రాహ్మణీకం నాలో నశించిపోయింది కాబోలు. త్రాగాలని, ఆడపిల్లల్ని బలవంతంగా చెరచాలని, చావాలని అనిపిస్తున్నది. ముఖ్యంగా సుగుణ శాపగ్రస్తురాలు. నాలో పిశాచాన్ని బాగా ఆకర్షించింది. పిశాచాల్ని ఆకర్షించాలంటే కొందరికే సాధ్యం అంటుంది అని వీసెంటు. సుగుణ మీద పగ సాధించి తీరుతాను. సుగుణ వణుకుతూ రెండో కాగితాన్ని తీసింది. 2-12. నిన్నల్లా ఆలోచనే సరిపోయింది. ఈ నా డైరీ సుగుణ చదివితే బాగుండును. తననెంత ప్రేమిస్తున్నానో తెలుసుకోగలిగేది. అంత ద్వేషిస్తున్నానేమో కూడా. ఒకవేళ నేను చస్తే పిశాచాన్నై పట్టి ఆమెకు శాంతి లేకుండా చేస్తానేమో. అసలు దయ్యాలనేవి ఉన్నాయా? నేను సుగుణగ్రస్తుణ్ణి. పురాణ యుగంలో బ్రాహ్మణుడిని కాను. అయినా అప్పుడు బ్రతికే ఉన్నాను. అప్పటికింకా భారతదేశంలో గంగా నది ప్రవహించటం లేదు. కాశీ, ప్రయాగాల వేలం వెర్రిలో మూఢమానవుల మనసులు మహిమాన్వితాలు కాలేదు. హిమాచల బీజాలలో సస్యశ్యామలత అప్పటికింకా ఏర్పడలేదు. అప్పుడు నేను ఉన్నాను, సుగుణ ఉంది. లేనిది ఈ కఠినత్వం. మద్రాసు వీధుల్లోని దుమ్ము, తారువాసన, నిబిడ తిమిర నిసిది. టాగూర్ వాక్యం ఎంత బాగుంది. కేవలం అంధకారం, వెలుగు అనేది ఎక్కడా లేదు. మనుషుల ముఖాల్లో జంతువుల పోలికలు. సుగుణ అందమైన బాధలా నడుస్తుంది. బ్రెయిన్ వాషింగ్. చచ్చిపోతే
సుగుణ హడలిపోతూ మరో కాగితం విప్పింది. చచ్చిపోవటానికి నిశ్చయించుకున్నాను. బ్రతకటం వలన తెలుసుకోవాలనుకుంది. ఆలస్యంగా తెలుసుకోవటం తప్ప ప్రయోజనం లేదు. ఈ నిర్ణయానికి రావటానికి 3 వంతులు సుగుణే కారణం. షీ వాజ్ వండర్ఫుల్. పర్వత శిఖరాల మంచులోనూ అగ్ని ఉంటుంది సుగుణ. బ్రతికి నిన్ను పొందాలనుకోవటం లేదు. చచ్చిపోయే పొందుతాను. అప్పుడు నన్ను ప్రేమించి తీరుతావు. క్షణం కూడా మర్చిపోవు. నన్ను తప్ప ఎవరిని ప్రేమించలేవు. నీకు శాంతి ఉండదు. ఇది శాపం, బ్రాహ్మణ శాపం. ఇంకా నేను బ్రాహ్మణుడినేనా? నా జీవితంలో ఇక కాలం లేదు. టాగూర్ అన్నట్లు నిబిడతను, ఘన తిమిర కాళరాత్రి. భగవంతుడు కూడా ఉంటే మృతప్రాయుడు. క్షణాల్ని నిప్పు కణాల్లాగా గడిపి భీషణత్వాన్ని అధిగమించి దూరంగా దిగంతంలో చీకటి వెలుగుల చివరి రేఖలు దాటిపోతున్నాను. కానీ సుగుణ, నా ఆత్మ నీ చుట్టూనే ఉంటుంది. గతంలోని స్త్రీ సంగమాలన్నీ ఘనీభవించి పైమూల నన్ను కప్పివేస్తున్నాయి. రకరకాల శరీరాలు, వాసనలు, అనుభవాలు, అసహ్యం, ఆకర్షణ, జుగుప్స, జిగురు, మంట. చిచి, స్త్రీత్వం అంటేనే విసుగు. జర్మనీ చక్రవర్తి 1వ లియోపాల్డ్గా మరణ సమయంలో జీవన గీతం వినాలనిపిస్తున్నది. సుగుణ, ఆ జీవన గీతాన్ని వినువ్వే. నేను నీలో జీవిస్తాను. నీవు నాలాగా చనిపోతావు. నన్ను క్షమిస్తావు కదూ? మరి సెలవు. నీ ప్రేమ కోసమే చనిపోతాను. వ్యభిచారంలో నుంచి ప్రేమలోకి జీవిస్తున్నాను. జీవితంలో నుంచి మరణంలోకి జన్మిస్తున్నాను. సుగుణ, సుగుణ, సుగు, సు. సుగుణ 2 చేతులతో మొగం కప్పుకొని ఏడవసాగింది. గోపాలరావు రాక్షసత్వం తనలోనూ నిండిపోయింది. గది తలుపులు బెడాయించుకుని ఏం చేస్తున్నావే అమ్మాయి? స్నానం చెయ్యి, 2 మెతుకులు తిందువు గాని. తల్లి కేకలకి బయటికి వచ్చి స్నానాల గదిలోకి వెళ్ళింది సుగుణ. ఆ కాగితాల్ని ముద్దు పెట్టుకుని బాయిలర్లో వేసి ఆ మంటకేసి చూస్తూ చాలాసేపు అలాగే నిలబడిపోయింది. ఆ సంఘటన అనంతరం సుగుణలో తిరిగి హిస్టారియా లక్షణాలు కనిపించసాగినాయి. భయం, ఈర్ష్య అధికమయ్యి ఇరుగు పొరుగులతో పోట్లాటలు ప్రారంభమైనాయి. మురారికి ఇల్లంటే భయం ప్రారంభమయ్యి ఎక్కువ కాలము బయటనే ఉండసాగాడు. ఆమె స్వభావం అదే అని సరిపుచ్చుకుని నిశ్చింతగా ఉన్నాడతను. రోజు రోజుకి ఆమెలో భయం, పాశవికమైన ప్రలోభం అధికమవుతుంది. ఈ భయం రోజు రోజుకి అధికమవుతుంది. ఆలోచిస్తూ ఏడవడం అలవాటైంది. అపరిమితమైన అలసటతో పాటు మానసికంగా కల్పించుకున్న నరకం ఎక్కువైంది. కలరా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు వచ్చిన రియాక్షన్ లాంటి అనుభూతి. జారిపడి కాలి నొప్పితో మైలుకు మైలు నడవాల్సినప్పటి స్థితి. కానీ మనసు మాత్రం దీనికి విరుద్ధం. ఒకప్పటి తన మనసు ఆరోగ్యవంతమైనది, శరీరం అందమైనది. ఇప్పటి తన మనస్సు పాపాన్ని మింగాలని చూస్తున్న కొండ చిలువ, నేరాన్ని దాయాలని ప్రయత్నించే ఎలుగుబంటి. ఎప్పుడూ ఎవరో పిలుస్తున్నట్లుంటుంది. ఎప్పుడూ నిద్రపోదామనిపిస్తుంది. అది నిద్ర కాదు, ఏదో మత్తు. శోకోపత స్థితిలోనూ వేదనలోనూ వచ్చే ఒక రకమైన మాదకత. ఆత్మీయుడి శవం వెళ్ళిన తర్వాత దుఃఖంలోంచి ఆవహించే శూన్యం లాంటి వెర్రి నిద్ర. ఈ స్థితిలోనే చాలా కాలం గడిపింది. సుగుణ చిక్కిపోతున్నది. దేహానికి సంబంధించిన అనుభూతులు అసలే లేవు. ఈ స్థితిలోనే మురారి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది సుగుణ. అప్పుడే అన్నాడు డాక్టర్, ఆందోళన, నిస్సత్తువ అధికమైనప్పుడు యవ్వనవతులైన ఆడవాళ్లలో ఈ స్థితి ఏర్పడుతుంది. జీవితంలో ఎప్పుడైనా ప్రేమలాంటి ఆశాభంగం కలిగినప్పుడు మానసిక ఆందోళనకి ఫలితంగా వచ్చే ఈ వ్యాధి పేరు నైరిక క్షుద్రాహిత్యం అంటారు. డాక్టర్, అవును, మిమ్మల్ని మీరు వెతుక్కోండి. డాక్టర్ ఏమన్నాడో చెప్పవన్నమాట. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అది కేవలం నాకు సంబంధించింది. సుగుణ ఇచ్చిన కటువైన జవాబుకి మురారి మెదలకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రుల మధ్య జరిగిన ఈ సంభాషణని పాప వింటూనే ఉంది. ఆ పిల్ల మనసులో తల్లి మీద కంటే తండ్రి మీద ఎక్కువ సానుభూతి. తల్లి నుంచి ఆ పిల్ల ఎప్పుడూ ఏ విధమైన అనురాగాన్ని పొందలేకపోయింది. పైన తల్లి అంటే భయం కూడా. ఏది ఏమైనా డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళలేదు సుగుణ. ఈ విషయంలో ఇక మురారి కూడా పట్టుపట్టలేదు. ఈ మధ్య అతను రాత్రులు కూడా ఇంచుమించు ఇంటికి రావటం లేదనే చెప్పాలి. సుగుణ మొదట్లో విసుక్కున్నప్పుడు మురారి సహించేవాడు. ఇటీవల అతనిలోనూ సహనం తక్కువైంది.
కాగా విసుక్కోవటం అతను ప్రారంభించాడు. అంతేకాదు అతను ప్రేమలో పడ్డాడు. వర్ధమాన్ జిల్లా నుంచి వచ్చి హైదరాబాదులో ఉద్యోగము చేస్తూ పొట్టపోసుకుంటూ గ్రీకు యువతిలా కనిపించే బెంగాలీ యువతిని ప్రేమించాడు అతను. ఈ అతి మామూలు మనిషిలో అడ్డదారిని పోవాలనే సంకల్పానికి 3 వంతులు కారణం సుగుణే కావచ్చు. ఆ అమ్మాయికి తెలుగు రాదు. పేరు కాళింది. కాళింది, మీ బెంగాలీలకు పట్టింపులు ఎక్కువేనేమో అన్నాడు మురారి. అతనిలోని ధర్మం పెళ్లి చేసుకోకుండా ఆమెని పాడు చేయరాదని హెచ్చరిస్తుంది. అందుకే బెంగాలీల జాతి పట్టింపుని గురించి ఎత్తాడు. అవును, ఇప్పుడు మారిపోయింది. నన్నే చూడండి. వయసు పొంగుతో వివాహితుడైన తెలుగువాడి ప్రేమలో పడి అందురాల్ని కాలేదు. అలాగే చాలామంది చేస్తున్నారు. నాలో ప్రేమించే పదార్థం ఏమీ లేదనుకుంటాను. ఎందుకంటే మా ఆవిడ ఏనాడు నా మీద ప్రేమ చూపించలేదు. అందరికీ అన్నీ కనిపించవు. సీత అసహించుకునే రావణాసురుడిని మండోదరి ప్రాణప్రదంగా ప్రేమించలేదు. అలాగే నిన్ను వివాహం చేసుకోకుండా అన్యాయం చెయ్యాలని లేదు. వివాహం ఎలా చేసుకోవాలో అది తెలియటం లేదు అన్నాడు మురారి నిట్టూరిస్తూ. వివాహం అంత ముఖ్యం కాదు. నిన్ను తాకాలంటే అధర్మం అనిపిస్తున్నది. తాకకుండా ఉండాలంటే ప్రాణం పోయేలా ఉంది. వాంఛా దుఃఖాలతో చేరిపోయిన కంఠస్వరంతో అన్నాడు మురారి. కాళింది మాట్లాడలేదు. కాళింది, నీకు ధర్మం అంటే నాకున్నంత భయం లేదు కదూ. ఆడవాళ్ళకి ధర్మాన్ని పాటించడం విడిచిపెట్టడం కూడా చాలా తేలిక. ఎందుకని? వాళ్ళకి ధర్మాన్ని గురించిన అవసరాలే తప్ప నమ్మకాలు ఉండవు. అయితే సంస్కారం వల్ల సిగ్గుపడాల్సిన పనులకి దూరంగా ఉంటారు. కానీ బ్రతుకులో నైతిక సూత్రాలకి సంస్కారానికి ధర్మం కంటే ఉన్నత స్థానమే ఉంది ప్రస్తుతం. అయితే ధర్మాన్ని అణిచివేసి ధర్మగతమైన నీతికి ప్రాధాన్యం ఇచ్చే మోరల్ కవర్స్ అంటే నాకు అసహ్యం. నేనొక మామూలు ఆడదాన్ని. ఇవన్నీ చర్చించే అర్హత నాకు లేదు అన్నది కాళింది. ఏది ఏమైనా కాళింది కటాక్ష వీక్షణాలతో తడిసిపోతున్న అతని ఆంతర్యం ఎండనే లేదు. అలాగే పచ్చిగా ఆడ్డంగా ఉంది. దానితో సుగునికి అతనికి అదివరకే ఉన్న దూరం మరింత ఎక్కువైందనే చెప్పాలి. ఆ విషయాలు చూచేయగా సుగునికి తెలియకపోలేదు. అయినా ఆమె చలించకుండా ఉన్నది అంటే గౌతమరావు అన్నట్లు అనుభూతులు ఆమెలో నశించిపోయి ఉండాలి. ఇలా జరుగుతున్న కథ అమాంతం అడ్డం తిరిగింది. ఆనాడు సుగునికి హిస్టీరియా వచ్చి తగ్గింది, కానీ దాని రియాక్షన్ పూర్తిగా పోలేదు. అందుకే మురారి ఇంటికి రాగానే నిలదీసి అడిగింది. ఎక్కడికి వెళ్ళారు? ఇదేమిటి ఎన్నడూ లేనిది? చెప్పాలి. మీ ఆటలు నాకు తెలియవనుకున్నారా? ఏం తెలుసు? ఎవరితోనో పరువు మర్యాద విడిచి మీరు తిరగడం నాకు తెలియదనుకోకండి. సిగ్గులేదు మీకు? సుగుణ, ఎందుకు అరుస్తారు? ఇరుగు పొరుగు మొహాన ఉమ్మేస్తున్నారు. ఇంత వయసు వచ్చి ఈ విధంగా తిరగటం, పెళ్ళాం పిల్లల్ని హింస పెట్టడం. సుగుణ, అరవబోకు, ఎవరైనా వింటారు. ఏం వింటే విననియండి. నీతిని న్యాయాన్ని విడిచి సిగ్గు లేకుండా. చిచ్చి, నీతిని గురించి నువ్వు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది నాకు. వెటకారంగా అన్న మురారి మాటలకి సుగుణ మరింత రెచ్చిపోయింది. ఎందుకని? నేనెప్పుడైనా నీతిమాలి తిరిగానా మీలాగా? అరవబోకు. వెంకటరావు విషయం గుర్తు తెచ్చుకో. గౌతమరావు గారిని ఒకళ్ళిద్దరు విడిచిపెట్టలేదు. అయినా నేనెప్పుడు నీ దగ్గర నీతి గురించి పాతివర్త్యం గురించి మాట్లాడలేదు. నాకు వెంకటరావుకి కడుతున్న వాళ్ళు పురుగులు పడతారు. ఇది కలియుగం. పతివ్రతల శాపాలు ఫలించవు. వెధవలోకం. నేను అదే అంటున్నాను, వెధవలోకమని. మీరు దానితో తిరగటం లేదు. నువ్వు మాత్రం వెంకటరావుతో తిరగటం లేదు. మాటికి మాట అంతే సుగుణ. ఆ పని చేస్తుండగా ఎవరు చూడరు, చూసేట్లు కూడా ఎవరూ చెయ్యరు. తిరగటం, ప్రవర్తన, వీటి వల్లనే సమాజం అనుమానిస్తుంది అన్నాడు మురారి. అయితే దానికి మీకు ఏమీ లేదంటారా? లేకేమున్నది, కానీ ఆమె భార్య అయితేనే నేను ప్రేమించగలను. ఆ మాట అని అక్కడి నుండి వెళ్ళిపోయినాడు మురారి. మురారిలో ఇంతమాత్రం వ్యక్తిత్వం ఉందని సుగుణ ఎప్పుడూ అనుకోలేదు. కాగా ఆమెలోని పాశవిక ప్రవృత్తి మరింత ప్రకోపించింది. మంచి కత్తి దొరికితే ఏదైనా నరకాలనే కోరిక మనిషిలో వ్యాపిస్తుంది. సరిగ్గా అదే స్వభావం సుగుణది కూడా. ఆ సాయంత్రం గౌతమరావు వస్తే జరిగిందంతా చెప్పి చివరికి అన్నది. నిన్ను నన్ను కూడా అన్నాడాయన. ఆయన అనలేదు, ఎవరు అన్నారన్నారు. అది మాత్రం ఎందుకు అనాలి? సుగుణ,
ఏమిటి నువ్వు అంటున్నది? నువ్వు అనొచ్చు గాని ఆయన అనకూడదా? నీకు నువ్వు అనవసరమైన ఆధిక్యత ఆపాదించుకుంటున్నావు. నువ్వు దేవలోకం నుంచి దిగి రాలేదుగా. నువ్వు లోకాన్ని ఎలా చూస్తావో లోకం నిన్ను అలాగే చూస్తుందనే విషయాన్ని ఇప్పటికైనా గ్రహించటం మంచిది అన్నాడు గౌతమరావు సాధ్యమైనంత మృదువుగా. అయితే ఆయన బెంగాలీ దాంతో తిరగటం తప్పు కాదంటావా అని అనటం లేదు. కానీ మనిషికి మనిషికి నీతి భేదించదు. నువ్వు చేస్తున్నదే ఆయన చేస్తుంటే నీకంత కోపం దేనికి? నేను చేశానా? చేశావు. లోకం దృష్టిలో మాట నేను చెబుతున్నది. పాప పుట్టాక కూడా నీలో హింసా ప్రవృత్తి తగ్గలేదు సుగుణ. అనండి, అందరూ నన్నే అనండి. సుగుణ, నా జీవితాన్ని గురించి ఎప్పుడూ చెప్పలేదు నీకు. నేను నా తల్లికి అక్రమ సంతానాన్ని. ఉన్న చోటు నుంచి పారిపోయి వేరే చోట వంటలు చేసి నన్ను పోషించింది ఆవిడ. ఈ నిజాన్ని ఇంతవరకు నేనెవరికీ చెప్పలేదు. నీకే మొదటిసారిగా చెబుతున్నాను. నా మెడలో గౌరవనీయులైన వృద్ధురాలిగా చివరి జీవితాన్ని గడుపుతున్న నా తల్లి లోకం దృష్టిలో పతితే కావచ్చును. కానీ ఆమె నా తల్లి. నేనామె సంతానాన్ని. ఆమెను నేను అర్థం చేసుకోగలిగాను సుగుణ. ఆ మాటలకి సుగుణ ఆశ్చర్యంతో చాలాసేపు తేరుకోలేదు. చివరికి మెల్లిగా అడిగింది, నువ్వెప్పుడు బాధపడలేదా? ఎందుకు పడలేదు? ఈ విషయం అగ్నిలా నన్ను తగలపెట్టింది. మనసులో చితిని పేర్చుకుని నన్ను నేను తగలపెట్టుకున్నాను చాలా రోజులు. బంధువులు లేకుండా, కులగోత్రాలు లేకుండా, వాత్సల్యం పొందకుండా నేనెలా బ్రతికానో నువ్వు ఊహించలేవు. గౌతమరావు, అవును సుగుణ, తండ్రి ఎవరో తెలియదు. తల్లి నన్ను చూసినప్పుడల్లా తన పాపాల మూటని చూచినట్లు చూసేది. కష్టపడి పోషించిందనుకో, అది వేరే విషయం. ఏది ఏమైనా లోకంలోని జీవన యజ్ఞంలో గౌరవనీయమైన ఆహ్వానాన్ని ఎన్నడూ పొందలేదు నేను. అయినా ఇదే లోకం ఆనంద యజ్ఞంలో నన్ను దూరం చేయలేదు. లోకంలోని ఆనందంలో భాగాల్ని స్వీకరించి నా జీవితాలతకి నేనే నీళ్లు పోసుకుని కుదురు చేసుకుని వచ్చాను. అది పూలు విరిసింది. శక్తితో పళ్ళు బిగపెట్టి పాదాలు రక్తం ఓడుతున్నా ఓర్చుకుంటూ ఇంత దూరము వచ్చాను. కానీ సుగుణ, ఇది మహాజ్వాల. ఇప్పుడు చెప్పు, ఈ జీవన నాటకంలో తెరలు చరమాంకము నిర్మించుకోవటంలో నేనెంత ప్రేమ శూన్యుడిని అయ్యానో. సుగుణ నిట్టొచ్చింది. గౌతమరావు మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. ఒకరోజు ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. డిగ్రీ వచ్చిన రోజున మా అమ్మతో చెబితే మొహం చిట్లించుకుని అవతలికి పోయింది. అందుకే చచ్చిపోయి ఆమెను శిక్షిద్దామనుకున్నాను. ఆవిడకు ఉత్తరం వ్రాసి మరీ పోదామని వ్రాయటానికి కూర్చున్నాను. అన్ని విలువలు పోయినా ఆంతర్యపు విలువ తగ్గలేదనుకుంటాను. నువ్వెప్పుడు పీనుగుల్ని తగలేయటం చూడలేదల్లే ఉంది. చూస్తే తెలిసేది. పూర్తిగా శవం కాలదు. అందులో ఒక భాగం నానా తిప్పలు పెడుతుంది. ఓ పట్టున కాలదు. కాటికాపరులు కర్రలతో నొక్కి పెడతారు. ఆ కాలని భాగాన్ని ఏదో స్నాయువు అంటారు. సరిగ్గా గుర్తులేదు నాకు. అలాగే నాలో అన్నీ కాలిపోయినా ఊపిరి పీల్చి బ్రతకాలనే వాంఛ కాలిపోలేదు. అందుకే ఏమిటి దీనివల్ల ప్రయోజనమని ఉత్తరం చించి విసిరిపారేస్తాను. సుగుణ ఆశ్చర్యంగా వింటుందే కానీ సమాధానం చెప్పలేకపోయింది. సిగరెట్ వెలిగించి తిరిగి చెప్పసాగాడు గౌతమరావు. దీనికంతటికీ బాధ్యత మా అమ్మది. ఆమెకి నన్ను అవతల పారేసే సాహసం, ప్రేమించే ధైర్యం రెండూ లేకపోయినాయి. ఎన్ని తడవలో నాకు హత్య చేయాలనిపించింది. కానీ చెయ్యలేకపోయినాను. దానికి కారణం నాకు ధైర్య సాహసాలు లేకపోవటమే కావచ్చును. ఆ తర్వాత నేను చెయ్యని అపభ్రంశపు పని లేదు. రాత్రులు తిరగటము, త్రాగటం కూడా చేశాను. ఈ ప్రపంచంలో జీవితం, వాతావరణము ప్రసాదించే ప్రేరణ వల్ల కులధర్మాలు, నీతి, అవినీతులు వదిలేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళలో నేను ఒకడిని. నేనేదో గొప్పవాడిని అనుకోబట్టే ఈ వేదన అనే విషయం ఆలోచించి తెలుసుకుని బాధపడటం మానివేశాను అన్నాడు గౌతమరావు. సుగుణ కళ్ళు తుడుచుకుని చాలాసేపటికి అన్నది, నువ్వు ధైర్యవంతుడివి, మగవాడివి. ఆ పైన నీ సమస్యకి నా సమస్యకి పోలిక లేదు. పొరపాటు సుఖపడటంలో మనిషి భేదించిన, కష్టపడటంలో అందరూ ఒకటే. నువ్వు ఆ విషయాన్ని గురించి పట్టించుకోకు అన్నాడు గౌతమరావు గడియారం చూసి లేస్తూ. గౌతమరావు పట్టించుకోకు అని చెప్పిన విషయాన్ని మరింత పట్టించుకుని ఇల్లు నరకం చేసేసింది సుగుణ. యాతావాత జరిగిందేమిటంటే మురారి కాళింది లేకుండా జీవించలేని స్థితికి రావటం.
దానివల్ల అతను విడాకులకి ప్రయత్నించాలని సంకల్పించుకున్నాడు. కానీ ఎలా అడగాలో అది మాత్రం తెలియటం లేదు ఈ పరిస్థితిలో. ఒకనాటి పోట్లాటకు ముక్తాయింపుగా, ఇష్టం లేకపోతే విడాకులు ఇవ్వరాదు అంది సుగుణ. మురారి నిశ్చలంగా ఆమె వంక చూసి, నేను అదే అనుకుంటున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. సుగుణ ఈ దెబ్బకి సిద్ధంగా లేకపోవటం వలన చాలాసేపు తేరుకోలేదు. ఆమె కిటికీలోంచి రోడ్డు మీదకి చూస్తుంది. కానీ ఆ కళ్ళలో భౌతికమైన చూపు లోపించింది. గుండెల్లో పగిలే ఏడుపు తర్వాత అర్థం లేని వెర్రి నిశ్శబ్దంలా ఏదో శూన్యం నిండి ఉంది. ఇది కూడా ఒక విధమైన అదృశ్యపు అపహాసం. ఆమె గుండెల్లో ఏదో గిలగిలతో విపరీతమైన నొప్పి ప్రారంభమైంది. సిగ్గుని, అభిమానాన్ని వదిలివేసి అరుస్తూ అందర్నీ అడగాలనిపించింది ఆమెకి. గోపాలరావు అనే పిశాచము మీకెప్పుడైనా కనిపించిందా? పొడుగాటి రూపం, ఉంగరాల జుట్టు, తెల్లని తెలుపు బ్రతికొండగా పిశాచంలాగా బ్రతికి చచ్చిన తర్వాత మనిషిగా బ్రతకడం నేర్చుకున్నాడు. మీకు ఎప్పుడూ కనిపించలేదు, నాకెప్పుడూ కనిపిస్తూ ఉంటాడు. ఈ కేకలు ఆమె హృదయంలోనే అణిగిపోయినాయి. ఆ మైదానంలోనే లంబాడీలు వంట చేసుకుంటున్నారు. ఆమె గత జీవితం ఆంతర్యంలో శవం కాలినట్లు కాలటం మొదలుపెట్టింది. ప్రేమరహితుల్ని, పిచ్చివాళ్ళని, ఆత్మహత్యా ప్రయత్నం చేసేవాళ్ళని చితిమీదికి ఎక్కించుకుని నిప్పు రాజేసుకుని జుట్టుని, ముఖాన్ని కాల్స్తూ చలని జ్వలింపచేసే పీడితాగ్ని. ఇంతకాలం నుంచి ప్రేమరాహిత్యంలో బ్రతుకుతూ వస్తున్న తనని నిరంతరం దహించి వేస్తున్న అగ్ని తీరికి జ్వాలింపసాగింది. ఈ ప్రపంచంలోని ఆనందోత్సవంలో తనకి భాగం లేదు. తన జీవనలత ఎండిపోయేందుకు 3 వంతులు కారణము తనే. ఇప్పుడు అగ్ని దానికి అంటుకుంది. తను మొగుడు వదిలిపెట్టిన దాని కింద బ్రతకాలి ఇక ముందు. మురారి ఎంత సౌమ్యుడో అంత పట్టుదల కలవాడని అతనితో చేసిన ఈ సుదీర్ఘ సాహచర్యంలో తెలుసుకుంది. నిజంగా తనకి విడాకులే ఇస్తే తన గతి ఏమిటి? శివుడికి గుండెల్లో నొప్పి ఎక్కువైంది. అమ్మా, అమ్మా పిలిచి భయపడుతూనే తల్లి దగ్గరికి వచ్చింది. ఎంతో అవసరం ఉంటే గాని ఆ పిల్ల తల్లిని పిలవదు. ఈ మధ్య తండ్రి కూడా ఇంటి పట్టున ఉండకపోవటంతో తప్పనిసరిగా తల్లినే అడగాల్సిన అవసరాలు ఏర్పడుతూ వచ్చాయి. స్కూలు జీతం కట్టడానికి డబ్బు కావాలి. తల్లిని అడగటానికి ప్రాణాలు బిగపట్టుకుని అక్కడికి వచ్చింది ఆ అమ్మాయి. తల్లి ఈ లోకంలో లేనట్లుండటం సామాన్యమైన ఇవాళ అదో తీరుగా తోచింది. మొహం అంతా చెమటతో తడిసిపోయింది. ఎడం చేతితో గుండె నొక్కుంటూ కుడి చేత్తో కిటికీ ఊచపట్టుకుని వేలాడుతున్న తల్లిని చూసి ఆ పిల్లకి భయం వేసింది. మళ్ళీ ఒకసారి అమ్మ అని పిలిచింది. తల్లి పలకలేదు. వెంటనే పరిగెత్తుకుపోయి పక్కింటి వాళ్ళని పిలుచుకువచ్చింది. ఈ పక్కింటి ఆవిడకు సుగుణకి చుక్కెదరు. అయినా ఈ పరిస్థితిలో ఆవిడే ఆదుకుంది. డాక్టర్ వచ్చి చూసి మురారికి ఫోన్ చేసి పిలిపించాడు. క్షమించాలి మురారి గారు, మీరు ఆమెకు కష్టం కలిగించే మాటేమైనా అన్నారా? అలా అడుగుతున్నందుకు అన్నేదా భావించకండి. ఆమెకు హార్ట్ అటాక్ వచ్చింది. ఈ వయసులోనే వచ్చిందంటే బలవత్తరమైన మానసిక వ్యధ ఏదో ఉండి ఉండాలి. ప్రస్తుతం ఆవిడకి విశ్రాంతి చాలా అవసరం. వీలైతే మీ అత్తగారిని పిలిపించండి. నేను డాక్టర్ గారినే కాక స్నేహితుడుగా కూడా సలహా చెప్పుతున్నాను. మనం మాంసం తిన్నా కానీ బొముకులు మెళ్ళో కట్టుకోకూడదు. ప్రతివాళ్ళం పొరపాట్లు చేస్తాం. బహిరంగంగా చెయ్యం ఏదీని. ఇంకో మోటు సామెత కూడా చెబుతాను, మీరేమీ అనుకోనంటే. ఉంచుకున్నవాడు మొగుడు కాదు, పెంచుకున్నవాడు కొడుకు కాడు. మీరేమైనా చెయ్యండి, ఆవిడకి కష్టం కలిగించకండి. డాక్టర్ గారి ఈ చివాట్లకి ఇదివరకైతే ఊరుకునేవాడే మురారి. ఇప్పుడు అలా కాదు. పొరపాటు పడుతున్నారు డాక్టర్ గారు. మీరు ఊహిస్తున్న దానికి సరిగ్గా వ్యతిరేకం మా సంసారం. హింస పడ్డది పడుతున్నది నేను. ఆమెకి ఏదో పిచ్చిలాంటిది ఉన్నది, లేదా పొగరు. ఈ మధ్య మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరేం చెప్పారో నాతో చెప్పలేదు. బహుశా మీరు చెప్పినట్లు నడుచుకుని కూడా ఉండదు. నేను విసిగిపోయాను డాక్టర్ గారు. నాకు ఆడదాని ప్రేమ లాలన కావలసి వచ్చాయి. వాటి కోసం వెతుకుతున్నాను. ఇందాకటి నుంచి మీరు పెట్టిన చివాట్లు వింటే విషయం మీ వరకు వచ్చిందని అనుకుంటున్నాను. కాలిందికి నాకు మీరనుకున్న సంబంధం లేదు. పెళ్ళి ప్రేమ ఒకచోటే ఉండాలనుకునే చాదస్తుల్లో నేను ఒకడిని. అందుకే పెళ్లి చేసుకున్న చోట ప్రేమ లేక, ప్రేమించిన చోట పెళ్లి చేసుకునే వీలు లేక నలిగి చస్తున్నవాడిని నేను. నిజానికి గుండె నొప్పి రావాల్సింది నాకే. ఇవాళ విడాకులు గొడవ తెచ్చి అల్లరి పెడితే సహించలేక నేను అదే అనుకుంటున్నాను అన్నాను. అదే నా వల్ల దోషం. దానికే ఈ అల్లరంతా. ఇప్పుడు చెప్పండి డాక్టర్ గారు,
సానుభూతి చూపించాల్సింది ఆమెగా నాకా? మురారి మాటలకు డాక్టరు నిట్టూర్చి అన్నాడు. ఆమెలో ఏదో బాధ ఉంది మురారి గారు. దాన్ని హెచ్చివేసుకుని ఆ వచ్చే విషాదంలో ఆనందం అనుభవించటము ఆవిడికి సరదా. ఇలాంటి మానసిక రోగుల విషయంలో బంధువులు జాగ్రత్తగా ఉండాలి. ఆవిడ ఏం వాగినా పట్టించుకోవద్దు. నా సంగతో అది ఆలోచించరేం డాక్టర్ గారు? ఈమె కోసం నా బ్రతుకు వృధా చేసుకునేందుకు ఏ పాపం చేశాను నేను? ఈ పాడు ప్రపంచం కనీసం నా త్యాగాన్నైనా గుర్తించదు. పైగా ఆవిడికి కాస్త ఏదైనా వస్తే ఆ మొగుడు గాడిద ఒత్త కర్కోటకుడు అంటుంది. మీరు మరో స్త్రీ విషయం ఆలోచించటం లేదు. అంటే ఈమెకి విడాకులిచ్చి ఆమెను వివాహం చేసుకుందామనుకుంటున్నారా? అవును మురారి గారు. నిర్ణయానికి వచ్చే ముందు కాస్త నే చెప్పేది వినండి. మీకు దాదాపు 40 సంవత్సరాలు వచ్చాయి. ఇన్నాళ్ళ నుంచి కాపురం చేస్తున్నారు. కాలింది కనబడకముందు మీకు విడాకులు ఇవ్వాలనే ఊహ కూడా రాలేదు. చాంపల్యం ఆడదాని లక్షణం మురారి గారు. కనీసం మీ అమ్మాయి ముఖమైనా చూడండి. ఇలాంటి తల్లి చేతుల్లో ఆ పిల్ల గతేం కావాలి? ఆగండి, నన్ను మాట్లాడనివ్వండి. కోర్టులో పిల్లని మీరు తీసుకోవచ్చును. ఆమెకు మనోవర్తి ఇవ్వచ్చును. కానీ మాతృప్రేమ లేని ఆ పిల్ల రెండో సుగుణగారిలా తయారైతే ఆ దోషం మీదే అవుతుంది. ఆడదాని మనస్తత్వం మీకు తెలియదు మురారి గారు. ఆమెకు అన్ని రకాల ప్రేమలు కావాలి. ఏదో ఒక ప్రేమతో ఆమె తృప్తి పడదు. బాల్యంలో తల్లిదండ్రుల, అక్క చెల్లెళ్ళ, అన్నతమ్ముల ప్రేమ, యవ్వనంలో భర్త ఉన్న ప్రియుడి ప్రేమ, వార్ధక్యంలో పిల్లల ప్రేమ, ఇన్ని ప్రేమలు కావాలామెకి. ఇందులో ఏ ఒకటి లోపించినా స్త్రీ పిచ్చిదైపోతుంది. మీ అమ్మాయిని కూడా మీరు అలా తయారు చేయటం నాకు ఇష్టం లేదు. ఉత్త డాక్టర్గా అయితే మీ ఆంతరంగిక విషయాల్లో జోక్యం కలిగించుకునేవాడిని కాదు. స్నేహితుడిగా చెబుతున్నాను. మీ సుఖాన్ని పాడు చేసుకోమనటం లేదు. సెంటిమెంట్స్ని చంపుతుంటే సుఖం తేలిగ్గా దొరుకుతుంది. ఇంతకు ఈ గుండె నొప్పి అందుకే అంటారా? అదే నా అభిప్రాయం. ఈ విధంగా ఇన్నాళ్ళ నుంచి కాల్చుకు తినేస్తున్నది. ఏమీ అనటానికి వీలు లేదు, అనకుండా ఉండటానికి వీలు లేదు. మీకు తెలుసుగా, ఇదివరకు హిస్టీరియా కూడా ఉండేది. అదో న్యూసెన్సు. ఇంతకు నన్నేం చేయమంటారు? విసుగ్గా అన్నాడు మురారి. డాక్టర్కి నిజంగానే అతన్ని చూస్తే జాలి వేసింది. సుగుణతో అతను పొందిన సుఖం ఏమీ లేదు. ఇన్నాళ్ళకి సుఖాన్ని పొందుతుంటే తను భయపెడుతున్నాడు. మురారి తప్ప ఏ మగాడు ఆమెతో జీవించలేడు. ఏదో ఒకటే అంటుంది. ఎదురేమైనా అంటే రోగం వస్తుంది. జాలిగా మురారి వంక చూస్తూ అన్నాడు డాక్టరు. చెప్పానుగా, సెంటిమెంట్స్ చంపుకోమని. అంటే కాళిందితో దాన్ని వ్యభిచారమే అంటే నాకేమీ అభ్యంతరం లేదు. ఆ లెక్కన అయితే చాలామంది వ్యభిచారులే అవుతారు. పెళ్ళి అనే సెక్యూరిటీ కాళిందికి ఇవ్వకుండా ఆమెను చెడగొడితే రేపు ఏ కడుపు వస్తే ఆమె గతేం కావాలి? అయినా కానీ ఈవిడికి గుండె నొప్పి రాకుండా ఉంటుందని గ్యారంటీ ఉంది కనుకన రహస్యంగా ఉండాలి. మీరు చెప్పేది అన్యాయం డాక్టర్ గారు. కాళింది స్త్రీత్వం, కాళింది ప్రేమ సుగుణ ప్రాణానికి బలి ఇవ్వాలనే కాదు మీరు చెబుతున్నది. దానివలన ప్రయోజనం ఏమైనా ఉందా అంటే హింస తప్ప నాకు మిగిలేది ఏమీ లేదు. ఎందుకిలా అగ్నిగుండంలోకి నెడుతున్నారు నన్ను? మురారి అన్నాడు. మీ అమ్మాయి కోసం. డాక్టరు నిశ్చలంగా చెప్పిన దానికి మురారి సమాధానం చెప్పలేకపోయాడు. చివరికి అన్నాడు, సుగుణ అందరి ఆడవాళ్లలా కావటానికి మందేమీ లేదా? మురారి వేసిన ప్రశ్నకి డాక్టరు కొన్ని క్షణాలు మాట్లాడలేదు. సిగరెట్ పొగ రింగులలోకి చూస్తూ తాపీగా సమాధానం చెప్పాడు. ఆడవాళ్ల చేష్టలను అడ్డగిస్తే వాళ్లకు ప్రతీకార వాంఛ బయలుదేరుతుంది. ఎలా అయినా వ్యక్తుల మీద, లోకం మీద కక్ష తీర్చుకోవాలని చూస్తారు. అదో మానసిక చర్య. తీవ్రమైన ఆ ఇష్టానికి అడ్డగింపు ఏదైనా వస్తే వాళ్ళకి కోపం. కోరిక తీరినప్పుడు కలిగే ప్రతీకార చర్య జాస్తి అవుతుంది. మనస్తత్వం శాస్త్రజ్ఞుల్లో చాలామంది కోపానికి గొప్ప శక్తిని కూడగట్టే గుణం ఉందని నమ్ముతారు. తీవ్రమైన ఉద్యోగంలో ఒక కొత్త శక్తి వస్తుంది. కోపం వచ్చినప్పుడు అంతే. భయం వేస్తే పారిపోవటానికి కొత్త బలం వస్తుంది. దీనంతటికీ కారణం ఏడ్రినల్స్ అనే ఎండోక్రిన్ గ్రంథులు తీవ్రమైన మానసిక సంఘర్షణలో ఆ గ్రంథుల నుండి ఏడ్రినిస్ అనే అమిత శక్తివంతమైన ద్రవం స్రవించి శరీరంగాలకు చురుకుదనాన్ని కలిగిస్తుంది. సామాన్యంగా ప్రేమ, కామవాంఛలాంటివి భగ్నమైతే కోపానికి కారణమవుతాయి రుజువైంది. సుగుణగారికి అలాంటిదేదో జరిగి ఉండాలి. క్షమించండి, రూఢీగా జరిగి ఉంటుందనటం లేదు, ఊహ మాత్రమే.
దాని కారణంగా సుగుని గారిలో ఏడ్రినస్ అస్తమానం పనిచేయటం ద్వారా ప్రతీకార వంచ ప్రబలి వెర్రితలలు వేస్తున్నది. అది మనం అర్థం చేసుకోవాలి. కావలసింది ఉద్రేకపడకుండా చూడటం. అప్పుడే ఏడ్రినస్ పనిచేయటం మానేస్తాయి. డాక్టరు శాస్త్రరీత్యా చెప్పిన సమాధానం మురారికి అర్థమైనంత అర్థమైంది, లేనంత లేదు. చింతబరికి పుచ్చుకుని 4 తంతే ఆడవాళ్లు దారిలోకి వస్తారని అతని తండ్రి అంటూ ఉండేవాడు. ఏది ఏమైనా 4 తంతే ఈ గోల ఉండేది కాదేమో. దీనికి ఇక మందు లేదా డాక్టర్ గారు? ఎందుకంటే ఉద్వేగం కొని తెచ్చుకునేవాళ్లమాట అన్నాడు మురారి. లేదు, ఇలాంటి వ్యాధుల్ని సైకోన్యూరోస్ అంటారు. ఈ రోగం ఉన్నవాళ్ళు ప్రపంచంలో అందరికంటే తమకి కష్టాలు ఎక్కువనుకుంటారు. వాళ్ళకి తేలిగ్గా కోపం వస్తుంది. ఈ రోగం సామాన్యంగా కోరికలకి అర్హతలకి ఉన్న వ్యత్యాసం వల్ల వస్తుంది. ఓడిపోవటం అనే న్యూనతాభావం దీన్ని ఎక్కువ చేస్తుంది. ఈ సంఘర్షణలో పడి ఇతరుల దృష్టిలో తను అసమర్థుడు కాకూడదనే కోరికతో ప్రయత్నాన్ని విరమించటానికి గాను ఈ వ్యాధిని అడ్డు పెట్టుకుంటారు. వ్యాధి వల్ల కానీ లేకపోతే ఇతను మహాసమర్థుడు అనుకోవాలని వారి కోరిక. ఇలాంటి వారికి నిజంగానే వచ్చే రోగాలు కొన్ని ఉన్నాయి. హిస్టీరియా, గుండె నొప్పి, పిచ్చి మొదలైనవి. మీ ఆవిడకి హిస్టీరియా వచ్చింది, గుండె నొప్పి తయారైంది. ఇక పిచ్చి ఎక్కకుండా చూసుకోండి. డాక్టర్ గారు, నేను మీ దగ్గర ఏమీ దాయటం లేదు మురారి గారు. ఆమె స్థితి చాలా శోచనీయంగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే పిచ్చిదైపోతుంది. డాక్టర్ గారు, సుగుణ ఎవరినైనా ప్రేమించిందంటారా? నేను అసూయపడనని హామీ ఇస్తున్నాను. ఈ విషయంలో కూడా నిజం చెప్పాలి మీరు. ఎలా చెప్పగలం? 3 వంతులు ప్రేమించి ఉండవచ్చును. దీనికి చికిత్స అదే. మీతో చెప్పలేక ఇందాకటి నుంచి ఊరుకున్నాను. ఆ వ్యక్తితో కొన్నాళ్ళు గడిపితే ఏ రోగం ఉండదు. మీ సంసారం సుఖవంతం కావటానికి అదొకటే మార్గం. అడిగితే చెప్పదు కదా. కాళిందుని పెళ్లి చేసుకోవటానికి, విడాకులు సంపాదించటానికి ఇదో ఎత్తు అని తిట్టిపోస్తుంది. నిట్టూర్చి అన్నాడు మురారి. నొప్పి తెలియకుండా ఉండటానికి మార్ఫియా ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయినారు డాక్టర్ గారు. తను వెళ్ళిన మార్గం వంకే చూస్తూ చాలాసేపు అలాగే ఉండిపోయినాడు మురారి.